తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో ఒక్కసారిగా హీట్ పెరిగిందనే చెప్పాలి. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ వేదికగా అత్యంత కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కొందరు కీలక మంత్రులతో ఫేస్ టు ఫేస్ మీటింగ్ నిర్వహించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. ప్రభుత్వ నిర్ణయాలు, పార్టీ లైన్తో పాటు ఇటీవలే ఆమె జారీ చేసిన సంచలన ఆదేశాల నేపథ్యంలో ఈ భేటీ జరగడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ, ప్రభుత్వం మధ్య సమన్వయం, రాబోయే పొలిటికల్ యాక్షన్పై ప్లాన్పై కూడా మంత్రులతో మీనాక్షి చర్చించారు. ఇప్పటికే మంత్రి కొండా సురేఖ సహా పలువురు మంత్రులు, కీలక నేతలు కూడా మీనాక్షి నటరాజన్ను కలిసి తాజా పరిణామాలను వివరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి. గత కొన్ని రోజుల నుంచి చూస్తుంటే కనుక కాంగ్రెస్లో కొంత అంతర్గత విభేదాలు అయితే కనిపిస్తున్నాయి. దీన్ని సరిదిద్దేందుకే ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మంత్రులతో భేటీ అయినట్టుగా తెలుస్తుందా, లేదంటే రాబోయే రోజుల్లో ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలనే దిశగా ఏమైనా చర్చలు జరిగాయా? రవిచంద్ర, గుడ్ ఈవినింగ్. మీనాక్షి నటరాజన్ వరుస మీటింగ్లతో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు దడబుట్టిస్తున్నారు. లాస్ట్ 4-5 డేస్ నుంచి వెళ్ళి హైదరాబాద్ లో మకాం వేసిన మీనాక్షి నటరాజన్ వరుస ఎమ్మెల్యేలతో, ఎంపీలతో, అదేవిధంగా డీసీసీలతో నిన్న మొన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు అయ్యారు. తర్వాత అంతకు ముందు ఇన్ఛార్జీలతో లో సమావేశం ఫిజికల్ కూడా మీటింగ్ జరిగింది. ఇప్పుడు ఎస్పెషల్లీగా మంత్రులతో మీటింగ్ చేసింది. అందుబాటులో ఉన్న మంత్రులందరూ కూడా ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కాబట్టి మంత్రులందరూ కూడా అందుబాటులో ఉండడంతో ఒక్కొక్కరుగా అందుబాటులో ఉన్న మంత్రులు ఇచ్చారు. సో 1-to-1 మీటింగ్ జరిగింది. సో దీనిపై చాలా విషయాలు చేశారు. ముఖ్యంగా మంత్రుల యొక్క పనితీరు ఎలా ఉంది, నియోజకవర్గాలు ఎలా ఉంది, జిల్లాలో ఎలా ఉంది, మీ శాఖలు ఎలా ఉంది, కాంగ్రెస్ పార్టీ నుంచి హైకమాండ్ నుంచి వచ్చిన డైరెక్షన్స్ అన్ని వాళ్ళకి సమీక్షించడం కూడా జరిగింది. దాంతో పాటు జిల్లాలో వస్తున్న వర్గ విభేదాలపై మంత్రులకు ఒక దిశా నిర్దేశం చేసినట్టుగా కనబడతా ఉంది. ఎందుకంటే మంత్రులు కొన్ని జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారు, ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జిగా ఉన్నారు. కాబట్టి వాళ్ళ జిల్లాలో ఏవైతే జరుగుతున్నాయో ఇంటర్నల్ వార్స్, కాంగ్రెస్ పాత కొత్త కాంగ్రెస్ మధ్యలో జరుగుతున్న వర్గ విభేదాలపై దృష్టి పెట్టాలని, కాంగ్రెస్ పార్టీకి తలకాయ నొప్పి తీసుకోకుండా మీరు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎక్కడైనా గ్రామ స్థాయిలో, మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో అక్కడికక్కడే క్లోజ్ చేసే విధంగా మంత్రులు ఇనిషియేటివ్ తీసుకొని రాజీ గురించి ప్రయత్నం చేయాలి. థ్యాంక్ యూ రాజ్ కుమార్.